హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్లో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఒక ఎలిమెంట్ గుండా కరెంట్ పంపించినప్పుడు కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ కాంపోనెంట్ ఆ ఎలిమెంట్ అది హీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బాక్స్ తీసుకుందాం. ఐరన్ బాక్స్ తీసుకుని మనము ప్లగ్ ఆన్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత ఐరన్ బాక్స్లో ఉంచేసి ఐరన్ బాక్స్ హీట్ అవుతుంది. దాన్ని మనము హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. గీజర్ని ఆన్ చేసిన తర్వాత గీజర్లో ఉన్నటువంటి వాటరు అది బాయిల్ అవుతాయి. అది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే కరెంట్ వల్ల ఆ కాంపోనెంట్లో హీటు జనరేట్ అవుతుంది. దాన్ని మనం హీటింగ్ ఎఫెక్ట్ అనుకుంటాం. జౌల్స్ లా దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు సెషన్లో మనము ఏదైనా సరే హీటింగ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏదైనా సరే ఒక కాంపోనెంట్ గుండా కండక్టర్ అంటే కనుక ఏ సబ్స్టాన్స్లో అయితే కరెంటు పాస్ అవుతూ ఉంటుందో దాన్ని మనం కండక్టర్ అనుకుంటాం. సో ఆ కండక్టర్ గుండా కరెంటు పంపించినప్పుడు ఆ కండక్టర్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అంటే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. సో ఎటువంటి కరెంట్ పంపించినప్పుడు ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి నార్త్ పోల్ ఎప్పుడు ఏర్పడుతుంది, సౌత్ పోల్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ తర్వాత కరెంట్ క్యారింగ్ కండక్టరు ఎప్పుడు నార్త్ పోల్ ఉంటుంది, ఎప్పుడు సౌత్ పోల్గా ఉంటుంది. దాంతోపాటుగా మళ్ళీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఏదైనా సరే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఏదైనా ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందా. ఆ తర్వాత డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటే మనకి ఫ్యూజ్, ఓవర్లోడింగ్, ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్, వీటన్నిటి గురించి మనము ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి 1820 వరకు కూడా ఈ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పేసి మనకి ఒక రాంగ్ అజంప్షన్ ఉండేది. అయితే 1820లో ఈ ఆయిర్స్టెడ్ అనేటువంటి సైంటిస్టు ఒక యాక్సిడెంటల్గా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇక్కడ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రూవ్ చేశారు. దాన్ని మనం ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అనుకుంటా. బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మొట్టమొదట మనం ఇప్పుడు ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే మనకి ప్రూవ్ చేస్తుందంటే ఏదైనా సరే ఒక కండక్టర్ గుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అనుకుందాం. ఇది కండక్టర్ గుండా అంటే ఒక మెటల్ అనుకోండి, మెటల్ అది. దీని గుండా మనం కనుక కరెంట్ పంపిస్తే కొంచెం సేపు అయిన తర్వాత ఇమీడియట్గా ఈ కండక్టర్ అనేది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. దీని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అని ఆయన ప్రూవ్ చేశారు. ఆయన ఫేమస్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. అందువల్ల దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ లెసన్ మొత్తంలో కూడా మనకి ఇక్కడ సర్క్యూట్స్ బాగా ఇంపార్టెంట్. సో మొట్టమొదటి ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ కోసం మనము ఒక సర్క్యూట్ తీసుకుందాం. ఇక్కడ సర్క్యూట్ని మనం ఎట్లా తీసుకుందాం, మొట్టమొదట ఈ సర్క్యూట్ కోసం మనం ఒక బ్యాటరీ తీసుకుందాం. బ్యాటరీని తీసుకుని బ్యాటరీని ఒక కరెంటు వైర్ గుండా ఇట్లా పంపించేసి ఇది ఒక కాపర్ వైర్. ఈ కాపర్ వైర్ గుండా మనము మొట్టమొదట ఇక్కడ ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఆ తర్వాత ఇటు వచ్చేసి మనం ఇట్లా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక స్విచ్ని కూడా కనెక్ట్ చేద్దాం. ఆ తర్వాత మనము మొట్టమొదట ఇక్కడ ఏం చేద్దామంటే ఇది మైనస్, దీంతో పాటుగా ఒక రెసిస్టర్ని కూడా మనము ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ దీన్ని మనము XY వైర్ అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏదైనా సరే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ని ఇట్లా ప్లేస్ చేద్దాం. సో ఇది మ్యాగ్నెటిక్ కంపాస్, దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. సో మొట్టమొదట ఇది మ్యాగ్నెటిక్ కంపాస్. సో ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో మనకి ఏంటంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉండేటువంటి దీన్ని నీడిల్ అంటాం. ఈ నీడిల్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఒక బార్ మ్యాగ్నెట్ లాంటిది. దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. దీనికి దగ్గరగా మనం ఏదైనా సరే ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చినప్పుడు ఇదేమవుతుందంటే ఇది నార్త్ పోల్ అనుకోండి, ఇది దీనివైపు అట్రాక్ట్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే ఇట్లా ఇది మెయిన్ పొజిషన్ వచ్చేసి అటు ఇటు కదులుతుంది. దాన్ని డిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటారు.
రిఫ్లెక్షన్ అంటే కనుక మనం ఒక ఆబ్జెక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బాల్ తీసుకుని గోడ విసిరేస్తే ఆ రబ్బర్ బాల్ మళ్ళీ వెనక్కి వస్తుంది. లైట్ విషయంలో అదే జరుగుతుంది. లైట్ కనుక ఏదైనా ఒక మిర్రర్ని ఇన్సిడెంట్ అయితే మిర్రర్ మీద స్ట్రైక్ అయినప్పుడు ఆ మిర్రర్ ఆ లైట్ అనేది మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేస్తుంది. దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ట్రావెలింగ్ బౌన్సింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం, అది రిఫ్లెక్షన్. ఇది డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ ఆసిలేటింగ్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఇట్లా కదులుతూ ఉంటుంది, దాన్ని డిఫ్లెక్షన్ అంటారు. ఇది నార్త్ పోల్ అయితే. ఒకవేళ ఇది కనుక సౌత్ పోల్ అనుకోండి, ఈసారి ఏమవుతుంది, ఇది ఇట్లా డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎనీ మ్యాగ్నెట్. ఓకే, సో ఇప్పుడు మొట్టమొదటి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కరెంటు ఇట్లా ట్రావెల్ చేస్తుంది. కరెంటుని మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. మనము ఈ స్విచ్ ఆన్ చేయనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేన్ షీట్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ కంపాస్లో ఎటువంటి డిఫ్లెక్షన్ లేదు. ఎప్పుడైతే మనము ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తామో, ఈ స్విచ్కి కేన పేరు పెట్టుకుందాం, ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్ డిఫ్లెక్ట్ అవటం స్టార్ట్ అయింది. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ డిఫ్లెక్ట్ ఎందుకు అయింది అని చూస్తే మనకి అక్కడెక్కడ కూడా ఇక్కడ ఎటువంటి మ్యాగ్నెట్ లేదు, అయినా కూడా ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ డిఫ్లెక్షన్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే డిఫ్లెక్షన్ ఆగిపోయింది. దీన్ని బట్టేసి ఒక పాపులర్ స్టేట్మెంట్ ఏంటంటే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏదైనా సరే ఒక కండక్టర్ గుండా కరెంటు పంపించినప్పుడు ఆ కండక్టరు ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది, దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అని ఈ పాపులర్ స్టేట్మెంట్ ద్వారా, ఈ పాపులర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ప్రూవ్ చేసాం. ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్ని కనుక్కున్న తర్వాత ఇది మనకి చాలా రకాలుగా మనకి ఉపయోగపడింది. ఏ విధంగా అంటే దీని ద్వారా మనకు వచ్చినటువంటి ఈ ఫ్యారడేస్ లా, ఆ తర్వాత లెన్స్ లా, ఆ తర్వాత ఇంకా యాంపేర్ సర్క్యూట్ లా, వీటన్నిటి బట్టి మనకి బయోటిస్ట్ లా, వీటన్నిటిని తీసుకుని మన ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని అప్లికేషన్స్ని డెవలప్ చేసాం. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం సెక్యూరిటీ చెకప్కి మనకి సెక్యూరిటీ వింగ్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని ఆ తర్వాత ఏటీఎంలో మనం కరెన్సీ డ్రా చేయడం కోసం ఉపయోగించేటువంటి ఇక్కడ ఈ ఏటీఎం మెషిన్ యాజ్ వెల్ యాజ్ ఏటీఎం కార్డ్ దీని మీద పనిచేస్తుంది. దాంతోపాటుగా ఇంకా మళ్ళీ మనకి టీవీ రికార్డర్ పనిచేయడానికి, ఇండక్షన్ స్టవ్స్ పనిచేయడానికి, ఎలక్ట్రిక్ మోటార్స్కి, స్పీకర్స్కి, వీటన్నిటికి కూడా ఈ కాన్సెప్ట్ అనేది బేస్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. అసలు ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, అది ఎలా జనరేట్ అవుతుంది, అది ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి నార్త్ పోల్ సౌత్ పోల్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మొట్టమొదటి మనం ఏం చేద్దామంటే ఎప్పుడైనా సరే మన ప్రాక్టికల్ లైఫ్లో మనం ఇక్కడ ఏదైనా సరే ఒక ప్లాంక్ తీసుకొని ఆ ప్లాంక్ మీద ఒక వైట్ పేపర్ని అంటించేసి దాని మీద కొన్ని ఐరన్ ఫైలింగ్ అంటే దాన్ని ఇనుపరజన్ అని చెప్పేసి అంటాం. మనము శాండ్ లోపల ఒక బార్ మ్యాగ్నెట్ కానీ హార్ష్ మ్యాగ్నెట్ కానీ ఏదైనా ప్లేస్ చేసినప్పుడు దాన్ని ఆ బార్ మ్యాగ్నెట్ని ఆ శాండ్ లోపల నుంచి బయటకు తీస్తే ఆ ఐరన్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెట్కి చుట్టూ కూడా మనకి ఈ ఐరన్ ఫైలింగ్స్ అనేవి అంటుకుని ఉంటాయి. దాన్ని ఐరన్ ఫైలింగ్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో దాన్ని తీసుకొని మొట్టమొదటి ఏం చేద్దాం, ఏదైనా సరే ఒక ప్లాంక్ తీసుకొని దాని మీద ఒక వైట్ షీట్ వేసేసి ఆ తర్వాత దాంట్లో ఒక బార్ మ్యాగ్నెట్ పెట్టేసి ఈ మ్యాగ్నెట్ ఐరన్ ఫైలింగ్స్ని ఇలా స్ప్రింకిల్ చేద్దాం. స్ప్రింకిల్ చేసినప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మొట్టమొదట ఏదైనా సరే ఒక ప్లాంక్ తీసుకుందాం, దాని మీద మనము ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. ఈ బార్ మ్యాగ్నెట్ తీసుకొని దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి కదా, ఇక్కడంతా కూడా మనం ఏం చేద్దామంటే ఐరన్ ఫైలింగ్స్ని మనం ఇలా స్ప్రింకిల్ చేద్దాం. ఐరన్ ఫైలింగ్స్ని ఇట్లా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ మొత్తం కూడా ఒక ప్లాంక్ మీద తీస్తున్నాం కదా, ఈ ప్లాంక్ని జెంటల్గా ఇట్లా ట్యాప్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ విధంగా మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ బార్ మ్యాగ్నెట్ చుట్టూ కూడా, సో బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఈ విధంగా ఎలైన్ అవుతాయి. సో మనము చాలా స్పష్టంగా ఇవి అలైన్ అవటం అనేది మనం చూస్తాం. సో ఇట్లా దీన్ని ఏమవుతాయి, అలైన్ అవుతాయి. సో దీన్ని బట్టేసి దీన్ని మనం ఏమనుకుంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకుంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ద ప్లేస్ ఆర్ ద రీజియన్ వేర్ మ్యాగ్నెట్ కెన్ షో ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ
మ్యాగ్నెటిక్ ఇక్కడ మనం ఒక ఐరన్ ఫైలింగ్ ఏదైనా సరే ఒక పీస్ ఆఫ్ ఐరన్ని ఇక్కడ తీసుకుందాం, ఆ తర్వాత ఇక్కడ తీసుకుందాం. ఈ రెండిట్లో దీన్ని ఏ అనుకుందాం, దీన్నేమో బి అనుకుందాం. దీంట్లో ఏబిలో ఏది ఈ బార్ మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతుంది అంటే కనుక ఏ. బి ఎందుకని కాదు అంటే కనుక ఏ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? మ్యాగ్నెట్ చుట్టూ కూడా ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మ్యాగ్నెట్ తన అట్రాక్షన్ పవర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకుంటాం. ద ప్లేస్ ఆర్ ద రీజియన్ వేర్ మ్యాగ్నెట్ కెన్ షో ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్షన్, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ. అవి మన కంటికి కనిపించవు, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దోస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ సర్క్యులర్ లూప్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక సర్క్యులర్గా ఉంటాయి. సో క్వశ్చన్ అడుగుతారు దీన్ని, ఏ విధంగా అడుగుతారంటే డూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ ఆర్ ఓపెన్? దీన్ని మన యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేద్దాం. అవి క్లోజ్డ్ లూప్స్ అని. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ లూప్స్ ఎక్కడైతే కనుక వేర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ మోర్, దేర్ వీ కెన్ సే దట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మన మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందని చెప్పేసి అనుకుంటాం. జనరల్గా పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ చేస్తుంటాయి. సో నార్త్ నుంచి బయటకు వస్తున్నాయి, సౌత్ వైపు వస్తాయి. ఆ తర్వాత మ్యాగ్నెట్ లోపల సౌత్ నుంచి నార్త్కి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, నో టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటర్సెక్ట్స్. ఈ రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమో కూడా అవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయిందంటే కనుక ఒకే పాయింట్ దగ్గర ఈ మ్యాగ్నెట్ రెండు డైరెక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఓకే. ఆ తర్వాత రెండు మ్యాగ్నెట్స్ మరి ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి దగ్గరగా వచ్చినాయి అనుకోండి, ఒకవేళ అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే కనుక ఇట్లా మనకి బార్ మ్యాగ్నెట్ని రెండు బార్ మ్యాగ్నెట్స్ దగ్గరగా తీసుకొచ్చాం. అప్పుడేమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ చేస్తాయి. ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని మనము ఇట్లా లైక్ పోల్స్ని ఇట్లా అన్లైక్ పోల్స్ అయితే కనుక అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ లైక్ పోల్స్ వచ్చినాయి అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా రెపెల్ అవుతాయి, అంతే తప్ప అవి రెండు కూడా ఎప్పటికీ కూడా ఇంటర్సెక్ట్ కావు. ఓకేనా. లైక్ పోల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి, అన్లైక్ పోల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి తప్ప అవి ఎప్పటికి కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే మనకి ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ అడతారు, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏ విధంగా మనకి డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ త్రూ యాన్ యాక్టివిటీ అన్నప్పుడు మనము దాన్ని ఎలా చేయాలి అంటే కనుక దానికోసం మొట్టమొదటి ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక ప్లాంక్ తీసుకుంటాం, దాని మీద ఒక వైట్ పేపర్ని అంటిస్తాం. మనం ఏం చేయబోతున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని మనం ఎలా డ్రా చేస్తాం అనే ఒక యాక్టివిటీ చూద్దాం. దానికి వైట్ పేపర్ అంటించిన తర్వాత దానికి మిడ్ ఆఫ్ ద పేపర్లో ఒక బార్ మ్యాగ్నెట్ ప్లేస్ చేయండి. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. ఆ తర్వాత ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని దీనికి నార్త్ పోల్ దగ్గర తీసుకురండి. అది అట్లా డిఫ్లెక్ట్ అవుతూ ఒక చోటుకు వచ్చేసి ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ని అవి దాన్ని స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇట్లా అది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ డిఫ్లెక్ట్ అవుతూ ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ని ఎండ్ పాయింట్ తీసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ని ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ తీసుకొస్తే డిఫ్లెక్ట్ అయ్యి ఒక చోట ఆగిపోతుంది, మళ్ళీ దాన్ని పాయింట్స్ తీసుకోండి. ఆ విధంగా మనం కనుక మేనేజ్ చేసుకుంటూ వెళ్తే అది ఈ విధమైనటువంటి పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత ఈ పాయింట్స్ మొత్తాన్ని కనుక మనము కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ విధమైనటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది వస్తాయి. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ని మనం డ్రా చేయొచ్చు. ఈ విధంగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డ్రా చేయడానికి ఇది ఒక యాక్టివిటీ. ఓకేనా. సో మనం ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఆయిర్స్ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి,
వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో ఎటువంటి మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ఉంటుంది అన్నదాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ డైరెక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందా లేకపోతే కనుక కరెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక ఏదైనా సరే ఒక బార్ మ్యాగ్నెట్ గుండా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ గుండా కరెంట్ పంపించినప్పుడు ఆ కరెంట్ క్యారింగ్ కండక్టరు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అన్ని సందర్భాల్లో కాన్స్టెంట్గా ఉంటుందా లేకపోతే ఏదైనా మారుతుందా అనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని తీసుకుందాం. సో దట్ ఈస్ నౌ ఎఫెక్ట్ ఆఫ్ magnetic direction due to direction of current కరెంట్ డైరెక్షన్ వల్ల మ్యాగ్నెటిక్ డైరెక్షన్ అనేది ఎలా మారుతుంది అనేది చూద్దాం. దానికోసం మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము ఒక బ్యాటరీ తీసుకుందాం. ఆ తర్వాత ఇట్లా మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక స్విచ్ తీసుకుందాం. ఈ ఏరియాలో మనం ఏం చేద్దామంటే మొట్టమొదట ఇక్కడ ఒక ఈ ఏరియాలో ఎక్కడో చోట ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ని ప్లేస్ చేద్దాం. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. సో మనము దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఆ తర్వాత వెస్ట్ ఈస్ట్ కరెంటు ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. సో మనకి టెక్స్ట్ బుక్లో వచ్చిన చూద్దాం. సో ఇక్కడ మనకి సో ఇది ప్లస్ మైనస్. సో కరెంట్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఓకే, మనం స్విచ్ ఆన్ చేద్దాం. ఓకే, ఇట్లా స్విచ్ ఆన్ చేయనంత వరకు మ్యాగ్నెటిక్ కంపాస్లో ఎటువంటి రిఫ్లెక్షన్ ఉండదు. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, కరెంటు ఈ డైరెక్షన్ చేసి పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తుంటే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే కనుక అది ఇటువైపున ఇది ఈస్ట్ వైపుగా అది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఈస్ట్ వైపుగా డిఫ్లెక్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ కంపాస్. ఈసారి ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలారిటీస్ని చేంజ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈసారి ఏం చేద్దాం, ఇక్కడేమో ప్లస్ పెడదాం, ఆ తర్వాత ఇక్కడేమో మైనస్. అంటే ఇప్పుడు కరెంట్ డైరెక్షను ఇటువైపు వస్తుంది. సో కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఇది ఎటువైపు అది ఇంతకుముందు మనకి ఈస్ట్ వైపు డిఫ్లెక్ట్ అయింది కదా, ఈసారి ఏమవుతుంది ఇటు వెస్ట్ వైపు డిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనము ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఏదైనా సరే ఒక కండక్టర్ గుండా కరెంట్ పంపించినప్పుడు దాంట్లో వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెంట్ డైరెక్షను క్లాక్ వైజ్లో ఉందా యాంటీ క్లాక్ వైజ్లో ఉందా అన్న దాన్ని బట్టేసి అక్కడ డిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక కండక్టర్ తీసుకొని ఆ కండక్టర్ని గుండా కరెంట్ పంపించినప్పుడు ఈ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ కండక్టర్ యొక్క డైమెన్షన్ మీద లేకపోతే సైజ్ మీద షేప్ మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే అన్ని కండక్టర్స్ ఒక స్ట్రైట్ వైర్ అయినా ఒక లూప్ అయినా ఒక కాయిల్ అయినా ఒకేలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందా, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక చాలా పాపులర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అదేంటంటే ఇక్కడ మనము దీన్ని మొట్టమొదట మనము కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్ అన్న దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ 8 మార్క్స్ క్వశ్చన్. ఈ లెసన్లో నుంచి వచ్చేటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ఏ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్ అంటే ఏంటి, మనము ఏదైనా సరే ఒక వైర్ తీసుకుందాం, లేకపోతే ఒక కండక్టర్ని తీసుకుందాం. ఒక కండక్టర్ని తీసుకొని ఇట్లా స్ట్రైట్ వైర్గా పెట్టినప్పుడు దాని గుండా కరెంట్ పంపిస్తే ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది,
ఎటువైపు నార్త్ పోల్ వస్తుంది, ఎటువైపు సౌత్ పోల్ వస్తుంది, కరెంట్ క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తే ఎలా వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తే ఎలా వస్తుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనికోసం మళ్ళీ మనము ఇక్కడ వెరీ బిగినింగ్లో మనం డ్రా చేసిన ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ని కొంచెం చిన్న చేంజెస్ చేసి ఇక్కడ తీసుకుంటాం. సో దానికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఇట్లా తీసుకుందాం. సో మనం మొట్టమొదట ఒక బ్యాటరీ తీసుకుందాం. బ్యాటరీ తీసుకొని దాన్ని ఏం చేద్దామంటే ఒక వైర్ని ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఒక కే అనేటువంటి ఒక స్విచ్ని కూడా అరేంజ్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అమ్మీటర్ని తీసుకుందాం. సో ఇక్కడ అమ్మీటర్. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి మళ్ళీ మనం ఒక వేరియబుల్ రెసిస్టర్ని తీసుకుందాం. సర్క్యూట్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడేమో ఒక XY వైర్ అనేది XY వైర్ తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఒక ప్లాంక్ తీసుకొని ప్యారలల్ ప్లేట్ అంటే మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక ఇప్పుడు ఒకవేళ దీన్ని మనం కనుక ప్యారలల్ ప్లేట్ అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఇట్లా కరెంట్ పాస్ చేసామనుకోండి. సో ఇట్లా దీని గురించి ఇట్లా పంపిస్తే మనకి ఎలా వస్తుంది, అది ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, దీని చుట్టూ ఇది ఇట్లా స్ట్రైట్గా పంపిస్తే ఇట్లా వైర్ ఇట్లా బయటకు వస్తుంది. అట్లా మనము ఇక్కడ షిఫ్ట్ చేస్తాం దాన్ని. సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ విధంగా మనము మ్యాగ్నెటిక్ ఈ సర్క్యూట్ని డ్రా చేద్దాం. సర్క్యూట్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు దీని మీద ఇక్కడ మొట్టమొదట మనం ఐరన్ ఫైలింగ్స్ని ప్లేస్ చేస్తాం. ఐరన్ ఫైలింగ్స్ని స్ప్రింకిల్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే సాల్ట్ డబ్బా ఉంటుంది కదా, దాన్ని మనం యూజ్ చేస్తే యూనిఫామ్గా స్ప్రింకిల్ అవుతుంది. ఆ తర్వాత కరెంట్ పంపించినప్పుడు ఈ కరెంట్ అనేది డైరెక్షన్ చూద్దాం. ఇటువైపు నుంచేసి కరెంటు మనకి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఈ విధంగా కరెంటు ట్రావెల్ అవుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని జెంటిల్గా ట్యాప్ చేద్దాం. జెంటిల్గా ట్యాప్ చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఒక సర్క్యులర్ లూప్ లాగా ఏర్పడతాయి. సో మనకి ఇక్కడ మనం ఇట్లా స్ట్రైట్గా అంటే ఇది ఒక వైర్ అనుకోండి, ఇట్లా వైర్ అనుకుంటే ఇట్లా తీసుకుంటే అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా దీన్ని తీసుకొని ఇట్లా మనం పంపిస్తున్నాం అనుకోండి. ఇటు పంపిస్తుంటే ఇటు పక్కనకు వచ్చింది అనుకోండి వైరు. ఇక్కడ ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్నీ కూడా దీని చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మనం ఎక్కడైతే వైర్ ఇటు నుంచి ఇటు బయటకు వస్తుందో ఆ వైర్ చుట్టూ కూడా ఐరన్ ఫైలింగ్స్ ఇట్లా ఒక సర్క్యులర్ లూప్ లాగా ఏర్పడతాయి. ఒక సర్క్యులర్ లూప్ లాగా అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంతా కూడా. సో ఆ సర్క్యులర్ లూప్ ఇక్కడ అనుకోండి, అప్పుడు కాన్సెంట్రిక్ సర్క్యులర్ లైన్స్ అనేవి ఈ విధంగా ఏర్పడతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ కాన్సెంట్రిక్ సర్క్యులర్ లూప్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. దీన్ని బట్టి మనకి ఏమి ప్రూవ్ అవుతుందంటే ఒక స్ట్రైట్ వైర్ గుండా కరెంటు పంపించినప్పుడు ఆ స్ట్రైట్ వైర్ ఇక్కడ ఈ XY అనేది స్ట్రైట్ వైర్, దీంట్లో ఎక్కడా కూడా బెండ్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఈ కరెంట్ దీని గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఫైలింగ్స్ అన్నీ కూడా ఒక సర్క్యులర్గా ఏర్పడిందని చెప్పొచ్చు. దీన్ని బట్టేసి మనం రెండు స్టేట్మెంట్స్ని క్లియర్ చేయొచ్చు. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయొచ్చు. ఇది 8 మార్క్స్ క్వశ్చన్లో ఒకవేళ అడిగితే కనుక డూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ అన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్ అని మనం యాక్టివిటీ ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మనం ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ అంటే కనుక మీరు అబ్జర్వ్ ఇక్కడ ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గరగా ఉంటాయో అక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ మోర్ దెన్ దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్కి ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతూ ఉంటాయి, అప్పుడేమవుతుంది అక్కడ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అంటే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది.
జనరల్గా సెంటర్ నుంచి వస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దూరంగా వెళ్ళే కొద్దీ ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి ఏమవుతాయి అంటే ఒక స్ట్రైట్ లైన్లా కూడా మారిపోతూ ఉంటాయి. ఇది మనం అక్కడ చూద్దాం, అది ఇంకో ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చూద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అయితే ఇప్పుడు మనకి కరెంటు ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, ఎప్పుడు కరెంటు డైరెక్షన్ ఏంటి, దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మొట్టమొదట ఇక్కడ మనం కనుక కరెంటు మనకి ఈ విధంగా ఉందనుకోండి, ఇట్లా మనకి కనుక ఇట్లా కరెంటు ఇట్లా మనకి ట్రావెల్ చేస్తుంది, కరెంటు ఇట్లా ఉందనుకోండి, దీన్ని మనం ఏమనుకుంటామంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏముంటుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే కనుక ఇట్లా ఉంటే కనుక దాన్ని నార్త్ పోల్ అని చెప్పేసి అనుకుంటారు. సో దీన్ని మనము అక్కడ ఒకవేళ ఇలా కాకుండా ఇట్లా మనకు కనుక ఇట్లా ఉందనుకోండి, సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉందనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే అప్పుడేమవుతుంది, ఇది క్లాక్ వైజ్ అవుతుంది, దీన్ని మనము సౌత్ పోల్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది బాగా ఇంపార్టెంట్. దీన్ని మనం యాంపియర్స్ రైట్ థంబ్ రూల్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట రైట్ థంబ్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఈ యాంపియర్స్ రైట్ థంబ్ రూల్ ద్వారా ఆ కరెంట్ డైరెక్షన్ని, ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో థంబ్ అనేది మనం రైట్ హ్యాండ్ తీసుకొని దీంట్లో థంబ్ని ఇట్లా రేజ్ చేసినప్పుడు ఈ థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తుంది. ఈ థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, ఈ కర్ల్ ఫింగర్స్ అనేవి డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి థంబ్ పైకి ఉంది అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ చూడండి ఇవి ఇట్లా తిరుగుతున్నాయి. క్లాక్ వైజ్ అంటే మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి ఇది మనం ఇట్లా అంటున్నాం, సో ఇదేమవుతుంది యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా అంటున్నాం. సో ఇట్లా ఇట్లా తీసుకున్నామంటే మనం ఇట్లా మారిస్తే అది ఎట్లా అవుతుంది, ఓకేనా. సో ఇదేమవుతుంది యాంటీ క్లాక్ వైజ్. సో థంబ్ కనుక ఎలా ఉంది, ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువంటి డైరెక్షన్ ఏర్పడుతుంది అంటే కనుక నార్త్ పోల్ ఏర్పడుతుంది. ఒకవేళ ఇక్కడ కరెంట్ డైరెక్షన్ మారిందనుకోండి, కరెంట్ డైరెక్షన్ మారితే ఈ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది కిందకు ఉందంటే కనుక మనకి ఏమనుకుంటాం దీన్ని మనము నార్త్ పోల్ అని చెప్పేసి. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అంటే కనుక ఇది ఎలా ఉంది, కిందకు ఉంది. ఈ కిందకు ఉంది అంటే కనుక మనము ఇట్లా మనకి ఇదేమవుతుంది డైరెక్షన్ ఈ విధంగా వస్తుంది. ఈ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందకు ఉంటే దాన్ని మనము ఇక్కడ మనకి ఇక్కడ ఇది క్లాక్ వైజ్ అవుతుంది, ఇది క్లాక్ వైజ్. సో దీన్ని ఏమనుకుంటాం మనం సౌత్ పోల్. ఎలా వస్తుంది ఇది ఇట్లా మనం ఇట్లా తీసుకుంటే ఇక్కడ చూడండి మనం ఇట్లా అంటే క్లాక్ వైజ్ అంటే ఇట్లా వస్తుంది, అంటే ఇట్లా వస్తుంది. సో క్లాక్ వైజ్ ఇట్లా వస్తే కనుక క్లాక్ వైజ్, ఇట్లా వస్తే కనుక యాంటీ క్లాక్ వైజ్. సో బ్రీఫ్గా కరెంట్ డైరెక్షన్ పైకి ఉంటే అది యాంటీ క్లాక్ వైజ్ నార్త్ పోల్, కరెంట్ డైరెక్షన్ కిందకుంటే అది క్లాక్ వైజ్ సౌత్ పోల్, ఓకేనా. దీన్ని యాంపియర్స్ రైట్ థంబ్ రూల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత యాంపియర్స్ కార్క్ స్క్రూ రూల్ కూడా ఉంటుంది. దాంట్లో మనము ఇది ఒక స్క్రూ అనుకోండి. సో ఈ స్క్రూని మనము ఇది స్క్రూని ఆ తర్వాత ఈ స్క్రూని మనం ఇట్లా తిప్పేద్దాం, అంటే ఇట్లా ఎలా తిప్పుతాం క్లాక్ వైజ్. చూడండి ఇది క్లాక్ వైజ్ అంటే కనుక అది ఎటువైపు వెళ్తుంది, కిందకి వెళ్తుంది. సో ఈ స్క్రూ కిందకి వెళ్తుంది కదా, ఈ స్క్రూ కిందకి వెళ్ళేటువంటి డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ అనుకుంటాం. దీని చుట్టూ కూడా మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇట్లా ఉంది క్లాక్ వైజ్, అవునా, క్లాక్ వైజ్ ఇలా ఉంది. అందువల్ల దీన్ని అనుకుంటాం మనం ఇదేమో క్లాక్ వైజ్. అలా కాకుండా ఒకవేళ ఇది కనుక యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతుంది అనుకోండి, ఆ స్క్రూ ఏమవుతుంది పైకి వస్తుంది. సో ఈ రెండు కూడా మనకి యాంటీ క్లాక్ వైజ్ అంటే కనుక నార్త్ పోల్, అదేమవుతుంది అక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్ నార్త్ పోల్, కరెంట్ డైరెక్షన్ పైకి ఉంటుంది. సో అదేమో ఒక స్ట్రైట్ వైర్ గుండా కరెంట్ పంపించినప్పుడు. ఆ తర్వాత ఒకవేళ ఇది ఫస్ట్ కేస్, ఇక్కడ ఉన్నటువంటి ఈ XY వైర్ని ఇది ఫస్ట్ సిచ్యుయేషన్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రైట్ వైర్ని మనము ఒక సర్క్యులర్ లూప్ లాగా, అంటే లూప్ అంటే ఏంటి, ఒక లూప్ అంటే కనుక ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లూప్. ఇక్కడ మనము ఇక్కడ ఈ సర్క్యులర్ లూప్ గుండా కరెంట్ పంపిస్తాయి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సిచ్యుయేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ సర్క్యులర్ లూప్. సో దీనికోసం మొట్టమొదట మనం ఏం చేద్దాం అంటే కనుక ఏదైనా సరే ఒక ఈ డయాగ్రామ్ని మనము ఇక్కడ పైన డ్రా చేద్దాం. అప్పుడు మనకి
ఇది డయాగ్రామ్స్ని దీన్ని ఇంతే ఉంచండి, స్ట్రైట్ వైర్ని, ఎందుకంటే కంపేర్ చేద్దాం మనం. సో మనం ఈ విధంగా తీసుకుంటాం. దీన్ని మనము ఈ లూప్ని ఇక్కడ డ్రా చేద్దాం. దీనికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఒక టేబుల్ తీసుకుందాం. ఒక టేబుల్ తీసుకుని దానికి ఏం చేద్దామంటే కొంచెం ఈక్వి డిస్టెంట్ హోల్స్ని ప్లేస్ చేద్దాం. ఈక్వి డిస్టెంట్ హోల్స్ని ప్లేస్ చేసినప్పుడు దీని గుండా ఒక మన ఈ వైర్ని ఇక్కడ ఒక సర్క్యులర్ ఫామ్లో ఇట్లా ప్లేస్ చేసి మనకి ఇటు పక్కన మనకి వైర్లు ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ మనము ఒక బ్యాటరీని ప్లేస్ చేసి దానికి స్విచ్ ఆన్ చేద్దాం. సో మనకి ఈ విధంగా తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇట్లా మనం తీసుకున్నాం. దీన్ని కూడా కరెంట్ పంపిద్దాం. కరెంట్ పంపించినప్పుడు మొట్టమొదటి టేబుల్ మీద ఐరన్ ఫైలింగ్స్ని స్ప్రింకిల్ చేద్దాం. స్ప్రింకిల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అన్నది చూద్దాం ఇప్పుడు. సో అక్కడ ఏమవుతుందంటే దీని గుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం మళ్ళీ ఐరన్ ఫైలింగ్స్ వాటంతట అవే ఎట్లా ఎలైన్ అవుతాయి అంటే కనుక ఇట్లా ఒకదాని చుట్టూ దాని సర్క్యులర్ లూప్ చుట్టూ కూడా ఇట్లా ఎలైన్ అవుతూ ఉంటాయి. సో మనకి దీన్ని ఈ విధంగా చూస్తే మనకి ఏమవుతుంది అంటే కనుక దీన్ని ఇక్కడ మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇట్లా మనకి ఈ ఉంది కదా, ఇట్లా టేబుల్ ఉంది, ఆ తర్వాత దానికి 2 హోల్స్ చేసాం, ఆ తర్వాత దాని గుండా ఎట్లా డ్రా చేసాం, ఆ తర్వాత ఇక్కడ నుంచేసి మనం ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచేసి ఒక బ్యాటరీని తీసుకుందాం, ఎందుకంటే అప్పుడు మన ఎక్కువ పవర్ని మనం ప్లేస్ చేయొచ్చు. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక స్విచ్ని కూడా ఆన్ చేద్దాం. స్విచ్ని ఆన్ చేసిన వెంటనే ఏమవుతుంది, కరెంటు ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఆ తర్వాత కరెంట్ ఈ విధంగా ట్రావెల్ అయిన తర్వాత మనం కనుక ఐరన్ స్పైలింగ్స్ని స్ప్రింకిల్ చేసినప్పుడు ఐరన్ స్పైలింగ్స్ ఏమవుతాయి అంటే ఈ విధంగా ట్రావెల్ అవుతాయి దీని చుట్టూ, ఆ తర్వాత దీని చుట్టూ ఇట్లా ట్రావెల్ అవుతాయి. సో ఆ తరువాత వీటి మధ్య ఇట్లా స్ట్రైట్ లైన్ ఏర్పడుతుంది. ఇది స్ట్రైట్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ ఎటువంటి పోల్ ఏర్పడుతుంది, ఇక్కడ నుంచేసి ఈ కరెంట్ వైర్ పైకి వెళ్తుంది, కరెంటు డైరెక్షన్ పైకి ఉంది కదా, అందువల్ల ఏమవుతుంది దీంట్లో ఇటువంటి నార్త్ పోల్ అనేది ఏర్పడుతుంది. ఇటువైపు ఏమో నార్త్ పోల్. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి కరెంట్ ఇట్లా వస్తుంది కదా, అందువల్ల ఇటువైపు ఏమో ఏర్పడుతుంది అంటే కనుక ఇటువైపు ఏమో సౌత్ పోల్. ఎందుకంటే కరెంట్ ఇక్కడ క్లాక్ వైజ్లో వస్తుంది, ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్లో, ఇక్కడేమో క్లాక్ వైజ్లో వస్తుంది. అందువల్ల కరెంట్ అనేది ఇక్కడ మనకి 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆ తర్వాత దూరంగా వెళ్ళే కొద్దీ వాటికి మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ తక్కువ అయిపోయి వాటి మధ్యలో ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి దూరంగా వెళ్ళిపోతాయి. అంటే ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా ఏర్పడుతుంది అనుకోండి. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతాయి అంటే అవి ఈ విధంగా వచ్చేస్తుంటాయి. ఈ విధంగా వచ్చేసి ఇట్లా మనకి ఏంటంటే ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఏర్పడతాయి. సో ఈ విధంగా మనకి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే కనుక ఇక్కడ మనకి ఎప్పుడైతే కనుక ఈ కరెంట్ అనేది ఒక సర్క్యులర్ లూప్ గుండా వెళ్ళినప్పుడు మనకేమవుతుంది 2 మ్యాగ్నెటిక్ లూప్స్ అనేవి ఏర్పడతాయి. ఈ 2 మ్యాగ్నెటిక్ లూప్స్ ద్వారా మనకేమవుతుంది 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యులర్ లూప్ ద్వారా 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయి. ఒకటేమో నార్త్ పోల్ అవుతుంది, ఇంకోటేమో సౌత్ పోల్ అవుతుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ చూద్దాం. సో మనకి టెక్స్ట్ బుక్లో ఈ విధమైన డయాగ్రామ్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఏమవుద్దంటే ఇక్కడ మనకి ఓపెన్ ఉంది. దీనికి ఓపెన్కి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఒక సెల్ని కనెక్ట్ చేస్తారు. ఈ సెల్ని కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం మధ్యలో మనకి ఒక స్ట్రైట్ వైర్ అనేది స్ట్రైట్గా ఏర్పడుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. ఇలా ఎందుకు ఏర్పడుతుంది అంటే కనుక మ్యాగ్నెటిక్ ఒక కాన్సెంట్రిక్ సెంటర్ నుంచేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దూరంగా వెళ్ళిపోతూ ఉండే కొద్దీ అది ఒక స్ట్రైట్ లైన్ లాగా మారిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం అనుకుంటాం కరెంట్ క్యారీయింగ్ త్రూ ఏ కండక్టర్ త్రూ ఏ లూప్. ఒక లూప్ ద్వారా కరెంటు పాస్ చేసినప్పుడు 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనము ఒకవేళ ఇదే వైర్ తీసుకొని దాన్ని కనుక మనం నెంబర్ ఆఫ్ ఈ లూప్స్ మొత్తాన్ని తీసుకుంటే అదే ఎలా ఏర్పడుతుంది అన్నది చూద్దాం. దాన్ని మనం అనుకుంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ఏ సాలినాయిడ్ అని చెప్పేసి అనుకుంటాం. సాలినాయిడ్, వాట్ ఈజ్ మెంట్ బై సాలినాయిడ్? సాలినాయిడ్ అంటే ఏంటి అంటే కనుక డెఫినేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఇంతకుముందు వరకు మనం ఏం చేసాం, ఇప్పటి వరకు కూడా మనం ఒక స్ట్రైట్ వైర్ తీసుకున్నాం. ఒక స్ట్రైట్ వైర్
ఒక స్ట్రైట్ వైర్ గుండా కరెంట్ పంపించినప్పుడు కరెంట్ కనుక ఈ డైరెక్షన్ వెళ్తూ ఉంటే దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ విధంగా ఏర్పడతాయి. ఇది స్ట్రైట్ వైర్. అది ఒక లూప్ ద్వారా అంటే కనుక మనకి ఇట్లా ఏదైనా సరే ఇక్కడ ఒక లూప్ తీసుకుంటే ఇది ఒక సర్క్యులర్ లూప్. అయితే దీని చుట్టూ కూడా ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ విధంగా ఏర్పడతాయి. సో మనకి ఈ విధంగా మ్యాగ్నెటిక్ లూప్స్ అనేవి ఏర్పడతాయి. ఒకవేళ ఇదే వైర్ని కనుక మనం ఒక ఈక్వి డిస్టెన్స్ ఒక టేబుల్ తీసుకుందాం. ఒక టేబుల్ తీసుకొని దాంట్లో మనము ఈక్వి డిస్టెంట్ హోల్స్ తీసుకుందాం. ఈక్వి డిస్టెంట్ హోల్స్ అంటే ఒక లాంగ్ టేబుల్ తీసుకుని దానికి దగ్గరగా డిస్టెన్స్ ఈక్వల్గా ఉండే విధంగా హోల్స్ పెడదాం. హోల్స్ పెట్టిన తర్వాత దాని గుండా మనం కనుక ఈ కరెంట్ ఈ వైర్ని మనం కనుక ఇట్లా ర్యాప్ చేస్తే దీన్ని మనం సాలినాయిడ్ అని చెప్పేసి అనుకుంటాం. సాలినాయిడ్ అంటే ఇట్ ఈజ్ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ మెనీ it's a coil of circular loops or which are made up of copper with a coating ఉంటుంది. సో those all are equidistant. That's we are calling a solenoid. Solenoid అంటే కనుక ఏదైనా సరే ఒక సర్క్యులర్ లూప్ ఒక కాపర్ వైర్ తీసుకొని ఆ కాపర్ వైర్ని దానిపైన ఇన్సులేషన్ వేసి దాన్ని కనుక మనం ఈక్విడిస్టెంట్ హోల్స్లో ప్లేస్ చేసి దాన్ని ఒక సిలిండ్రికల్ షేప్లో కనుక ఫ్రేమ్ చేస్తే దాన్నే మనము సాలినాయిడ్ అని చెప్పేసి అనుకుంటాం. సాలినాయిడ్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెనీ లూప్స్ ఆఫ్ copper coil which is coated with any one insulating substance and framed wrapped in form of a cylinder is called a solenoid. ఈ సాలినాయిడ్ గుండా కరెంట్ పంపిస్తే మనము ఈ సాలినాయిడ్ దేనిలాగా పనిచేస్తుందో చూద్దాం. సో మనము సాలినాయిడ్ని మనం ఈ విధంగా తీసుకున్నాం. అది సాలినాయిడ్ అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ మనం కనుక ఈ సాలినాయిడ్ సో మనకి ఇంకొంచెం మీకు అర్థం కావడానికి వీలుగా సో దీన్ని మనము సాలినాయిడ్ అని చెప్పేసి అనుకుందాం. ఈ సాలినాయిడ్ గుండా మనం కనుక ఇదే మెటల్ ఈ వైర్ని మనం ఏం చేసాం ఇట్లా లూప్ లాగా చేసాం. ఇదే వైర్ని మనం ఇట్లా మెనీ టైమ్స్ ఆఫ్ లూప్స్గా చేస్తే దాన్ని సాలినాయిడ్ అంటాం. ఈ సాలినాయిడ్ ఏం చేద్దామంటే మనము ఒక బ్యాటరీకి కనెక్ట్ చేద్దాం. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే దీని మీద ఐరన్ ఫైలింగ్స్ని స్ప్రింకిల్ చేద్దాం. ఈ ఐరన్ ఫైలింగ్స్ని స్ప్రింకిల్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో మనకి ఈ విధమైనటువంటి సో ఆ తర్వాత ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్నీ కూడా వాటంతటా అవే ఈ విధంగా మనకి ఎట్లా డివైడ్ అయిపోతాయి. సో మనం కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంటుంది అంటే కనుక ఇది ఇక్కడ చూడండి నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా ఏముంటుంది అంటే కనుక ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ఇది కూడా మనకి సాలినాయిడ్ ఎలా కనిపిస్తుంది మనకి ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఒక పాపులర్ స్టేట్మెంట్ ఏం చెప్తామంటే ఈ సాలినాయిడ్ బిహేవ్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. సాలినాయిడ్ దేనిలాగా పనిచేస్తుంది? బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. సాలినాయిడ్ బిహేవ్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. అయితే ఇక్కడ మనము ఇంకొంచెం డిస్కస్ చేస్తే ఇక్కడ మనము ఈ సాలినాయిడ్ని అబ్జర్వ్ చేసినప్పుడు సాలినాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. సాలినాయిడ్ లోపల మనకి ఏముంటుంది? స్పేస్ ఉంటుంది. స్పేస్లో ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది? యూనిఫామ్ కాన్సెంట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాలినాయిడ్ లోపల ఏర్పడుతుంది. అందువల్ల ఏం చేస్తారు ఈ సాలినాయిడ్ లోపల మనం ఏదైనా సరే ఒక సాఫ్ట్ ఐరన్తో ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్ని ప్లేస్ చేసి ఆ సాలినాయిడ్ గుండా కరెంట్ పంపించినప్పుడు సాలినాయిడ్ లోపల ఉన్నటువంటి ఆ సాఫ్ట్ ఐరన్ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఆ మ్యాగ్నెట్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు మనకి మ్యాగ్నెట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో నేచర్లో దొరికేటువంటి మ్యాగ్నెట్, లెడ్ స్టోన్ అనేటువంటి ఒక లెడ్ స్టోన్ వచ్చేసి ఈ మ్యాగ్నెట్ని తయారు చేస్తాం. ఈ మ్యాగ్నెట్ అది న్యాచురల్ మ్యాగ్నెట్. ఇది చాలా వీక్ మ్యాగ్నెట్.
రెండోదేమో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ని ఎలా తయారు చేస్తాం, దాని గుండా కరెంట్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఎందుకని సాఫ్ట్ ఐరన్ గుండా ఈ మ్యాగ్నెట్ కరెంట్ పంపించినప్పుడు అది నార్మల్ న్యాచురల్ మ్యాగ్నెట్ కన్నా కూడా 1,00,000 టైమ్స్ స్ట్రాంగ్గా పనిచేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి షిప్స్లో నుంచేసి వచ్చే బిగ్ కంటైనర్స్ని మనము మళ్ళీ ట్రక్ మీదకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి బిగ్ మనం 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 వాడేటువంటి మెషిన్స్లో క్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ క్రెయిన్స్ ఉన్న హ్యాండిల్స్లో మనకి ఏంటంటే కరెంట్ పంపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అవి కంటైనర్స్ని గట్టిగా అట్లా ఫిక్స్ చేస్తాయి. ఆ తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ విధంగా వాటిని ఏం చేస్తారంటే ఆ షిప్లో నుంచేసి ఇక్కడ కంటైనర్లోకి ఆ కంటైనర్ని ఇక్కడ ట్రక్స్ మీదకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఆ క్రెయిన్ దగ్గర కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే అది అలాగే ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్. అది అలా కాకుండా మనము మ్యాన్ పవర్ అయితే కనుక అది చాలా టైం పడుతుంది. మ్యాన్ పవర్ ఇది ఇంపాసిబుల్ కూడా. ఎందుకంటే ఆ కంటైనర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్, ఇట్ ఈస్ టూ హెవీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇన్సైడ్ మెటీరియల్ ఆల్సో ఉంటుంది కాబట్టి అది చాలా హెవీగా ఉంటుంది. అదే మనము ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం ద్వారా ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ డ్యూ టు ద మ్యాగ్నెటిజం. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ద్వారా ఏర్పడేటువంటి సబ్స్టెన్స్ ద్వారా అయితే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. ఓకేనా, దాట్స్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెట్. సో ఆ తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రైట్ వైర్ గుండా, ఒక లూప్ గుండా, ఒక సాలినాయిడ్ గుండా కరెంట్ పంపించినప్పుడు మనకి ఇట్లా ఉన్నటువంటి మనకి ఎటువంటి కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుందో చూసాం. సో ఏమేమి చూసామంటే స్ట్రైట్ వైర్ అయితే కనుక యాంపియర్స్ రైట్ థంబ్ రూలు. ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఇంకా లూప్ యొక్క సర్క్యులర్ లూప్లో అయితే కనుక 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయి. అదే ఈ సర్క్యులర్ లూప్స్ మల్టిపుల్గా ఉంటే దాన్ని సాలినాయిడ్ అనుకుంటాం. సాలినాయిడ్ అనేది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక కండక్టర్ని తీసుకుందాం. ఆ కండక్టర్ని తీసుకొని దాన్ని మనము ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి ఆ కండక్టర్ గుండా కరెంట్ పంపించినప్పుడు ఆ కండక్టర్లో కొంత ఫోర్స్ జనరేట్ అవుతుంది. దాన్నే మనం ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రాంగ్ హార్ష్ మ్యాగ్నెట్ తీసుకుందాం. సో మనం ఇప్పుడు ఏంటి డిస్కస్ చేయబోతున్నాం, ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ when it is placed in a magnetic field. సో ఇక్కడ మనం కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఒక నిమిషం ఓకే రైట్. ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. దీనికోసం మొట్టమొదటి మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రాంగ్ హార్ష్ మ్యాగ్నెట్ తీసుకుందాం. స్ట్రాంగ్ హార్ష్ మ్యాగ్నెట్ తీసుకుంటే దాంట్లో మనకి హార్ష్ మ్యాగ్నెట్ షేపు మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఈ హార్ష్ మ్యాగ్నెట్ తీసుకొని మనం ఏం చేద్దామంటే సో ఇటుపక్కేమో సౌత్ పోల్, ఇటుపక్కేమో నార్త్ పోల్ తీసుకుందాం. ఆ తర్వాత దీని లోపల మనము ఒక కండక్టింగ్ రాడ్ తీసుకుందాం ఏబి. సో దీనికి ఏం చేద్దామంటే మనము ఒక కాపర్ వైర్ని ఇటుపక్క నుంచేసి ఇక్కడ ఒక స్టాండ్ ఉంది. ఈ స్టాండ్కి మనం ర్యాప్ చేసి మనము ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ నుంచేసి మళ్ళీ ఇక్కడ మనము ఒక సెల్ని కనెక్ట్ చేద్దాం, ప్లస్ మైనస్. ఆ తర్వాత ఇక్కడ ఒక స్విచ్ని కూడా ప్లేస్ చేద్దాం. సో వెరీ బిగినింగ్లో మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ద ప్రొసెసర్. ఇక్కడ మనకి సర్క్యూట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు దీని గుండా మనము కరెంట్ పంపిద్దాం. కరెంట్ పంపించిన
కరెంటు పంపించినప్పుడు ఇది మామూలుగానే ఉంది. ఎప్పుడైతే మనం దీని గుండా కరెంటు పంపిస్తామో కరెంటు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసి దీని గుండా ఏమవుతుంది అంటే కనుక ఇది దీని గుండా కరెంటు పోతుంది, కరెంట్ ట్రావెల్ చేస్తుంది. కరెంట్ ట్రావెల్ చేస్తుంటే అప్పుడు ఇది దేనిలాగా బిహేవ్ చేస్తుంది అంటే కనుక దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, మ్యాగ్నెట్ కూడా వస్తుంది. ఇది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇది దేనిలో ఉంది అంటే కనుక ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. అవునా, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకంటే ఇది నార్త్ పోల్ హార్ష్ మ్యాగ్నెట్ లోపల ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఇది నార్త్ పోల్, దీనికి ఏమవుతుంది ఇక్కడ మనకి కరెంట్ ఎటువైపు ట్రావెల్ చేస్తుంది అంటే కనుక మనకి కరెంట్ ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. అంటే అది ఎటువైపు ట్రావెల్ చేస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేయటం వల్ల దీనికి ఎటువంటి పోల్ వస్తుంది దానికి అంటే కనుక క్లాక్ వైజ్ అయితే కనుక సౌత్ పోల్ వస్తుంది. సౌత్ పోల్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ సౌత్ పోల్ ఉంది కాబట్టి ఇది ఇటువైపు బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, అది మనకి అవుట్వర్డ్ వైపు వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఒకవేళ ఇలా కాకుండా మనం దీని పొలారిటీస్ మార్చామనుకోండి, పొలారిటీస్ మారిస్తే ఏమవుతుంది, దీనికి నార్త్ పోల్ వస్తుంది, అది లోపల వైపు వెళ్తుంది. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే కనుక దీన్ని యాక్చువల్గా ఈ కండక్టర్ దేంట్లో ఉంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా. ఆ తర్వాత మనకు దేని కూడా కరెంట్ పంపించిన ఏబీ కూడా కరెంట్ పంపించినప్పుడు ఏ అని పెట్టలేదా మనం. సో ఏ అనేది అయిపోయింది, జస్ట్ అయిపోయినట్టు ఏబీ గుండా కరెంట్ పంపించాం కాబట్టి ఆ కరెంట్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఏబీ ఇప్పుడు వరకు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా ఐర్ స్టేట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కరెంట్ క్యారింగ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానివల్ల ఏమవుతుంది, ఏబీ గుండా కరెంట్ ట్రావెల్ అవుతుంది. సో ఏబీ కూడా మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఏబీ గుండా కరెంట్ ట్రావెల్ చేస్తే ఏబీ కూడా మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. ఆల్రెడీ అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, ఈ కండక్టర్కి ఆ రెండు మధ్య రిపల్షన్ జరుగుతుంది లేదా అట్రాక్షన్ జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. అప్పుడు ఏమవుతుంది, ఈ కండక్టింగ్ వైర్ అనేది ఒక్కోసారి లోపలికి వెళ్ళొచ్చు, ఒకసారి బయటికి రావచ్చు, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము యాంపియర్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో మనకి యాంపియర్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఒకసారి యాంపియర్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ యాంపియర్స్ రైట్ థంబ్ రూల్లో మీకు డైరెక్షను, కరెంట్ డైరెక్షను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అడిగితే యాంపియర్స్ రైట్ థంబ్ రూల్. ఈ రెండింటితో పాటు ఫోర్స్ కూడా యాడ్ అయింది అనుకోండి, అది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనకి థంబ్ ఫింగర్ 3 ఫింగర్స్ తీసుకుంటాం. ఇక్కడ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఇక్కడ థంబ్ ఫింగరు మోషన్ ఆఫ్ కండక్టర్ ఆర్ ఫోర్స్ ఆఫ్ ద కండక్టర్, అంటే అది ఎటువైపు వెళ్తుంది అన్నది. ఓకే, ఇక్కడ మనకి ఎటువైపు వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఇది డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్, ఈ 3 ఇలాగే తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ 2 ఇది డైరెక్షన్ ఆఫ్ ద మిడిల్ ఫింగర్, డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్, ఇది డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్, కండక్టర్ ఎటువైపు వెళ్తుంది అది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ మనం కండక్టర్ గుండా కరెంట్ పంపించినప్పుడు ఆ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అన్నది ఇది. ఆ తర్వాత ఇది డైరెక్షన్ ఆఫ్ ది కరెంటు. ఈ డైరెక్షన్ ఆఫ్ ద కరెంటు, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ఫోర్సు 3 కూడా ఎప్పుడు కూడా ఒకదానితో పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది, దీన్ని ఇట్లా మనము షిఫ్ట్ చేసామంటే మన వెక్టార్స్లో వెక్టార్స్లో మనము ప్యారలల్ షిఫ్టింగ్ ఉంటుంది కదా, ఈ ప్యారలల్ షిఫ్టింగ్ అలా తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఈ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, ఆ తర్వాత ఈ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, ఈ 3 దానితో ఒకటి ఇప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటాయి. మనం ఇప్పుడు దీన్ని డిస్కస్ చేద్దాం. కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉందనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి ఆపోజిట్లో ఉంటుంది. అప్పుడు ఈ కండక్టర్ ఎటువైపు మూవ్ అవుతుంది, ఇట్లా పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఒకవేళ కరెంట్ డైరెక్షన్ కనుక ఇట్లా కిందకు ఉందనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఇట్లా ఉంది, అప్పుడు మరి ఇటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది, ఈ ఆబ్జెక్ట్ ఈ కండక్టర్ ఎటువైపు ఉంది, పైకి ఎట్లా పైకి వెళ్తుంది. ఓకేనా, ఇట్లా. ఒకవేళ ఇక్కడ కనుక కరెంట్ డైరెక్షను మనకి ఈ విధంగా ఉందనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, అప్పుడు మనకి ఇక్కడ ఈ కండక్టర్ ఎటువైపు ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ ఎటువైపు మూవ్ అవుతుంది, మన వైపు మూవ్ అవుతుంది. ఒకవేళ కరెంట్ డైరెక్షన్ ఇట్లా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే ఈ ఆబ్జెక్టు కండక్టర్ ఎటువైపు మూవ్ అవుతుంది, అవుట్ వర్డ్స్ వైపు మూవ్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ కరెంట్ డైరెక్షన్ ఇక్కడ మనం దీన్ని మనకి కన్వీనియంట్గా మనం మార్చుకుంటూ ఉంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిచ్యుయేషన్ చూద్దాం.
ఇక్కడ మనకి కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. సో మనం కరెంట్ డైరెక్షన్ని ఈ విధంగా మనము ఇట్లా తీసుకుందాం. కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే కనుక ఇప్పుడు దీనికి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా రావాలి, ఇట్లా కరెంట్ డైరెక్షన్, ఈ కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే కనుక మనకి మ్యాగ్నెటిక్ ఎట్లా వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎట్లా యూజ్ చేస్తుంది. మనం తీసుకున్న దాని ప్రకారం కూడా అంతే వస్తుంది కదా. ఇక్కడ సౌత్ పోల్ వస్తుంది, సౌత్ పోల్ రావడం వల్ల ఇక్కడ ఇది రిపల్ అవుతుంది. ఒకవేళ దీని కనుక మనం పొలారిటీస్ చేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు కరెంట్ డైరెక్షన్ మనకి ఎలా వస్తుంది, కరెంట్ డైరెక్షన్ ఇటువైపు వస్తుంది, ఇటువైపు నుంచి ఇటు వచ్చేసి ఇట్లా వస్తుంది, అంటే కరెంట్ డైరెక్షన్ కిందకు వస్తుంది. అప్పుడు మనం కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా వస్తుంది. కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా వస్తే ఇదేమవుతుంది, కరెంట్ డైరెక్షన్ కిందకు వస్తే ఇది బయటకు వస్తుంది. ఓకేనా. సో కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే కనుక లోపలికి వెళ్తుంది, కరెంట్ డైరెక్షన్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి బేసికల్గా 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏంటంటే, మొట్టమొదట ఇదేంటి థంబ్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే కనుక మోషన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ థంబ్ దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఇదేం ఎక్స్ప్రెస్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఏ బీమ్ ఆఫ్ లైట్, ఏ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ యూ టు ద ఫ్రమ్ బ్యాక్ టు యూ ద ఫ్రంట్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టర్న్స్ ఇంటూ రైట్ సైడ్ ఆఫ్ ద కరెంట్. అయితే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇట్లా ఒక రూమ్లో కూర్చున్నారు, రూమ్లో కూర్చున్నప్పుడు మీ వెనక నుంచేసి ఒక బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ముందుకు వెళ్తూ ఉంది. ఆ తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్ డైరెక్షన్కి రైట్ సైడ్కి టర్న్ అయింది. అప్పుడు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అడిగారు. సో మనం ఇప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. సో బీమ్ ఆఫ్ లైట్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు నుంచి ఇటు వెళ్తున్నాయి. ఇక్కడ కరెంట్ డైరెక్షను, మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అందువల్ల మనకి ఇటు నుంచి బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జనరల్గా ఏమవుతుంది, ఇది ఇక్కడ మనం ఈ విధంగా తీసుకుందాం, లెఫ్ట్ హ్యాండ్ రూల్. కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, ఎలక్ట్రాన్స్ ఇట్లా ట్రావెల్ చేస్తున్నాయి, కరెంట్ ఇట్లా ట్రావెల్ చేస్తున్నాయి కదా. కానీ మనం తీసుకోవాల్సింది ఎలక్ట్రాన్ డైరెక్షన్ కాదు, కరెంట్ డైరెక్షన్. ఎలక్ట్రాన్స్, మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ బోత్ ఆర్ ఆపోజిట్. అందులో కరెంట్ డైరెక్షన్ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్, అంటే ఇది ఇట్లా వస్తుంది. ఓకేనా, అర్థమైందా. సో నా వైపుగా ఇప్పుడు మీరు ఇట్లా ఫిగర్ని తీసుకుంటే మీకు సరే ఇట్లా తీసుకోవాలి, అంటే ఈ మిడిల్ ఫింగర్ అనేది మన వైపు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటి, ఇది డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇదేంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఆ తర్వాత క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కరెంట్ డైరెక్షన్కి రైట్ సైడ్లో ఉంది అన్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్కి ఎలా ఉంది, రైట్ సైడ్లో ఉంది. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంది, డౌన్వర్డ్స్. అర్థమైందా మీకు, ఇది చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి డైరెక్షన్ ఆఫ్ ద కరెంటు ఎట్లా ఉండాలి, కానీ మనం ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అటు వెళ్తున్నాయి కాబట్టి మనం కరెంట్ని ఇటువైపు తీసుకుంటాం. సో కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ ఇచ్చారు, దీంట్లో ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్కి రైట్ సైడ్ ఉందన్నారు, అంటే అప్పుడు మనకి ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు ఈ కరెంట్ డైరెక్షన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ సైడే ఉంది కదా. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, ఆ విధంగా మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ మొత్తం. ఆ తర్వాత డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మన ఇంట్లో అసలు కరెంట్ వైర్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి అదని మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మనకి ఏంటంటే ఇక్కడ లైవ్ వైర్స్ ఉంటాయి. మనకి మన ఇంటి బయట ఉన్నటువంటి పోల్స్ నుంచేసి ఈ లైవ్ అల్యూమినియం వైర్స్ వెళ్తూ ఉంటాయి, చూసాం కదా. ఆ అల్యూమినియం వైర్స్ని లైవ్ వైర్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ లైవ్ వైర్స్ నుంచేసి మన ఇంట్లోకి ఏమవుతుందంటే మనం వైర్స్ తీసుకుంటాం. ఆ లైవ్ వైర్స్ నుంచేసి మన ఇంట్లో మెయిన్ ఫ్యూజ్లోకి ఈ వైర్స్ని తీసుకుంటాం. ఈ మెయిన్ ఫ్యూజ్లో మనకి బేసికల్గా 2 వైర్స్, దాంతోపాటుగా ఫ్యూజ్ ఉంటుంది. అక్కడ నుంచేసి మనకి ఏమవుతాయి అంటే 2 కలర్ వైర్స్, లోపల ఉండేది కాపర్ వైరే. ఆ తర్వాత కాకపోతే ఏంటంటే దాన్ని మనము వాటికి ఉన్నటువంటి ఆ కాపర్ వైర్కి పైన ఉన్నటువంటి ఇన్సులేటింగ్ కలర్ని బట్టి దానికి ప్రాపర్టీస్ని బేస్ చేస్తాం. సో దాంట్లో మొట్టమొదట మనకి రెడ్ కలర్ వైర్ ఉంటుంది, దాన్ని లైవ్ వైర్ అని చెప్పేసి అంటాం. దానికి పాజిటివ్ సైన్ ఉంటుంది. ఆ తర్వాత బ్లాక్ ఉంటుంది, దాన్ని మనము న్యూట్రల్ వైర్ అని చెప్పేసి అంటాం, దానికేమో నెగిటివ్ ఉంటుంది.
ఓకేనా. ఈ రెడ్ కలర్ వైరు ఆ తర్వాత బ్లాక్ కలర్ వైరు మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక మనకి మెయిన్ దాంతోపాటు దాంట్లో ఫ్యూజ్ ఉంటుంది, ఆ రెండింటిలోంచి బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ రెడ్ వైర్కి ఆ తర్వాత బ్లాక్ వైర్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఇండియాలో అయితే కనుక 220 వోల్ట్స్ ఉంటుంది, అది యూఎస్ఏలో అయితే కనుక 120 వోల్ట్స్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఇది చాలా ఇంపార్టెంట్. లైవ్ వైర్కి ఆ తర్వాత న్యూట్రల్ వైర్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 220 వోల్ట్స్. ఈ రెండు మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 220 వోల్ట్స్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఈ రెండు వైర్ని రెండు సర్క్యూట్స్కి మనము కనెక్ట్ చేస్తాం. ఒకటేమో హై పవర్, రెండు సర్క్యూట్స్ ఉంటాయి. ఈ సర్క్యూట్స్ ఏమేమి సర్క్యూట్స్? ఒకటేమో హై పవర్ సర్క్యూట్, హై పవర్. ఆ తర్వాత రెండోదేమో లైట్ పవర్, ఈ లైట్ పవర్. హై పవర్ అంటే ఏంటి, లైట్ పవర్ అంటే ఏంటి? హై పవర్ అంటే కనుక 50 యాంపియర్స్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాటి కోసం మనం ఈ సర్క్యూట్ని తీసుకుంటాం. దాన్ని హై పవర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ హై పవర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనకి గీజర్స్, ఆ తర్వాత ఏసీ, ఆ తర్వాత ఇంకా మనకి ఐరన్ బాక్సెస్, ఆ తర్వాత వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ మనము 15 యాంపియర్స్ సర్క్యూట్, హై పవర్ సర్క్యూట్స్ తీసుకుంటాం. ఆ తర్వాత రెండోదేమో మనకి లో పవర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ట్యూబ్ లైటు, ఆ తర్వాత ఫ్యాను లాంటి చిన్న చిన్న వాటిని మనం ఇప్పుడు లో పవర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో తీసుకుంటాం. దానికి 5 యాంపియర్స్ కరెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇవి రెండు కాకుండా మళ్ళీ మనకి ఈ ఒక బ్లాక్ వైర్ కూడా ఉంటుంది. అదేం చేస్తారంటే ఒక బ్లాక్ వైర్ కూడా ఉంటుంది. ఈ బ్లాక్ వైర్ని మనము ఎర్త్ వైర్ అని చెప్పేసి అనుకుంటాం, ఎర్త్ వైర్. సో దీని పర్పస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని ఏం చేస్తారంటే ఈ ఎర్త్ వైర్ మనకి, ఈ ఎర్త్ వైర్ని మనకి మెయిన్ ఫ్యూజ్ ఉందని చెప్పేసి మెయిన్ అనుకున్నాం కదా. మనకి బయట నుంచి వచ్చేటువంటి బయట పోల్ నుంచి వచ్చేటువంటి లైవ్ వైర్స్ ఉన్నాయి కదా, లైవ్ వైర్స్ని మొట్టమొదట మనం ఒక మెయిన్ బాక్స్లో తీసుకున్నాం కదా, మెయిన్ బాక్స్ లోపల ఈ బ్లాక్ వైర్ కూడా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఈ బ్లాక్ వైర్ని ఎర్త్కి లోపల ఒక మెటల్ ప్లేట్ పెట్టేసి ఆ మెటల్ ప్లేట్ని ఎర్త్లో డిగ్ చేసి లోపల పెట్టేసి దాన్ని కనెక్ట్ చేస్తారు. దీని పర్పస్ ఏంటో చూద్దాం. మన ఇంట్లో ఉండేటువంటి హై ఎలక్ట్రిక్ పవర్ డివైసెస్ లైక్ ఏవైనా సరే ఈ మెటల్ బాక్సెస్, మెటల్తో తయారైనటువంటి హై ఎలక్ట్రిక్ పవర్, హై ఎలక్ట్రిక్ పవర్ కాంపోనెంట్స్, వాటేజ్ కాంపోనెంట్స్ లైక్ మెటల్తో తయారైన ఉన్నటువంటి అనుకోండి, లైక్ ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మెషిన్, లేకపోతే ఇంకా గీజర్, వీటన్నిటికి కూడా ఎప్పుడైతే కనుక ఐరన్ బాక్స్, వీటన్నిటికి కూడా హై పవర్ వాటేజ్ అనుకుంటాం. వీటిల్లో కనుక ఎక్సెస్ ఆఫ్ కరెంట్ కనుక బై ఛాన్స్ ట్రావెల్ చేస్తే దాంట్లో ఉండేటువంటి ఎక్సెస్గా వచ్చేటువంటి కరెంట్లో ఎక్కువ మొత్తంలో కరెంట్ ఏమవుతుందంటే ఎర్త్లోకి డైరెక్ట్గా ఈ బ్లాక్ వైర్ని ఎర్త్ కనెక్ట్ చేస్తుంటారు కాబట్టి అది ఎర్త్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పొరపాటున ఇక్కడ మనకి టచ్ అయినా కూడా మినిమం కరెంటే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో కరెంటు మన బాడీ రాకుండా ఇది ఎర్త్ వైర్ అనేది మనకి షీల్డ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఈ 3 వైర్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. సో బేసికల్గా ఫస్ట్ వైరు ఇక్కడ మనకి 3 వైర్లు ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ వైర్ ఈజ్ దట్ ఈజ్ రెడ్ వైర్. ఆ రెడ్ వైర్ పాజిటివ్ వైర్ అని చెప్పేసి అనుకుంటాం, దాన్ని లైవ్ వైర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత రెండోదేమో బ్లాక్ వైరు, దాన్ని న్యూట్రల్ వైర్ అని చెప్పేసి అనుకుంటాం, దాన్ని నెగిటివ్ సైన్ ఉంటుంది. ఆ రెడ్ వైర్కి ఆ తర్వాత ఈ బ్లాక్ వైర్కి మధ్య 220 పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి మూడోదేమో బ్లాక్ వైర్, దాన్ని ఏం చేస్తారంటే ఎర్త్కి కనెక్ట్ చేసి ఉంటారు, దాన్ని ఎర్త్ వైర్ అంటారు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బై ఛాన్స్ ఎప్పుడన్నా బై ఛాన్స్ పొరపాటున ఈ కాపర్ వైర్కి, ఈ రెడ్ వైర్కి, ఆ తర్వాత ఈ 3 వైర్లు ఏ 2 వైర్లకైనా సరే ఇక్కడ కనుక దాని మీద ఉన్నటువంటి ఇన్సులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపర్ ఇప్పుడు ప్లాస్టిక్ వైర్ తీసుకున్నాం అనుకోండి, పైన ఏమో ప్లాస్టిక్ ఉంటుంది, లోపల కాపర్ వైర్ ఉంటుంది. ఒకవేళ ఈ పైన ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వైర్ డ్యామేజ్ అయిందనుకోండి, డ్యామేజ్ అయితే ఎప్పుడైతే 2 వైర్స్కి డ్యామేజ్ అయితే ఆ 2 వైర్స్ దగ్గరగా వచ్చేసి కాంటాక్ట్లోకి వచ్చినా అంటే వాటి యొక్క లోపల నుండి కాపర్ వైర్ కాంటాక్ట్లోకి రావాలి. దేనికి ఈ రెడ్ వైర్కి కానీ అదర్
రెడ్ వైరు, అదో గ్రీన్ వైరు, బ్లాక్ వైర్. ఈ మూడిట్లో ఏ మూడు కనుక కాంటాక్ట్లోకి వచ్చినా, లేకపోతే కనుక మనకి ఎక్కువ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నటువంటి ఈ కనెక్షన్స్ మొత్తానికి ఒకే సాకెట్లో ఉండేటువంటి స్విచ్ ఒకే సాకెట్కి కనెక్ట్ చేసే స్విచ్ని ఆపరేట్ చేసిన, లేకపోతే ఇంకెప్పుడైనా ఫాల్టీ కనెక్షన్ అంటే మనం ప్రాపర్గా ఆపరేట్ చేయకుండా వేరే విధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని కనుక ఆపరేట్ చేసినట్లయితే ఈ మూడు సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే అక్కడ ఓవర్లోడ్ వస్తుంది. ఓవర్లోడ్ అంటే ఏమవుతుందంటే, ఓవర్లోడ్ అంటే ఎక్కువ మొత్తంలో కరెంటు చాలా ఎక్కువగా ఒక పర్టికులర్ చిన్న సర్క్యూట్లోకి మొత్తం కరెంటు డంప్ అవుతుంది. అంటే చాలా ఎక్కువ మొత్తం కరెంటు. అప్పుడేమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అంటే ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో కరెంట్ అక్కడికి వస్తుందో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అక్కడ ఒక ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వచ్చేటువంటి ఫైరు చాలా హ్యూజ్ రేంజ్లో ఉంటుంది. డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. షార్ట్ సర్క్యూట్కి రీజన్ ఏంటి? ఓవర్లోడింగ్ రీజన్ ఏంటి? ఇంతకుముందు మనం తీసుకుంటే ఈ కాంటాక్ట్లోకి ఈ ఎలక్ట్రిక్ వైర్స్ అనేవి కాంటాక్ట్లో రావడం. సో ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీటి నుంచి ఓవర్కమ్ చేయడానికి మనకి ఫ్యూజ్ ఉంటుంది. మన ఇంట్లో మెయిన్లో ఉన్నటువంటి ఫ్యూజ్ ఉంటుంది. ఈ ఫ్యూజ్ ఏంటంటే మనకి లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి మెటల్ వైర్ తీసుకుంటాం. ఇక్కడ జౌల్ ఎఫెక్ట్ని బట్టి జౌల్ ప్రకారం ఏంటి, ఏదైనా సరే ఒక కండక్టర్ గుండా కరెంటు పంపిస్తున్నప్పుడు ఆ కండక్టర్ కొంత రేంజ్ వరకు మాత్రమే కరెంటు తీసుకోగలదు. ఆ తర్వాత హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయిపోయి ఫ్యూజ్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో ఉండేటువంటి బేసిక్గా ఉన్న వైర్ కనెక్షన్కి బయట నుంచి వచ్చేటువంటి ఆ కనెక్షన్కి మధ్య ఇంటరప్షన్ వస్తుంది, అంటే బ్రేక్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ కరెంటు పాసేజ్ అనేది ఆగిపోతుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అన్ని మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. ఓకే, ఇది మనకి బేసికల్గా డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వైరింగ్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ తర్వాత మరి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇన్ ద మెడికల్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ ద మెడిసిన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అనుకుంటే బేసికల్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఎంఆర్ఐ స్కానింగ్లో వాడుకుంటూ ఉంటాం. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ని ఎంఆర్ఐ స్కానింగ్ అని చెప్పేసి అనుకుంటాం. మామూలు స్కానింగ్లో ఎక్స్రే ద్వారా మనకి కనపడనటువంటివి, తెలియనటువంటి వాటిని మనం డయాగ్నోస్ చేయలేనటువంటి వాటిని ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా 100% యాక్యురసీతో డయాగ్నోస్ చేయొచ్చు. దాంట్లో ఏం చేస్తారంటే మన బాడీలో కూడా కరెంట్ అనేది అక్కడ మ్యాగ్నెటిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కరెంట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది, మ్యాగ్నెటిజం ఎక్కువగా ఉంటుందంటే మన బాడీలో మనం బేసికల్గా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకున్నాం కదా, మన బాడీలో కూడా అయాన్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాయి. ఈ అయాన్స్ ఏం చేస్తాయి అంటే అయాన్స్ ట్రావెల్ చేస్తుంటే కరెంట్ ట్రావెల్ చేస్తున్నాడు. వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తాయి. ఈ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనము ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మనం కనుక్కొని అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం డయాగ్నోస్ చేయొచ్చు. I hope that this session is helpful for you. Please support me. Wish you all the best.